నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటుంది. ఆదిలాబాదులో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసినాం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఆ తర్వాత గూడాల నుంచి పటేన్లు చాలామంది నా దగ్గరకు వచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇస్తే మా గూడాలలోకి వచ్చేటప్పటికి మాకు సరిపోయినన్ని ఇండ్లు రావు, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టురని ఈ ఆదిలాబాద్ గూడాలకు సంబంధించిన పటేన్లందరూ నా దగ్గరకు వచ్చిండ్రు. నాగోబా జాతర ఆహ్వాన పత్రిక అందించే సందర్భంలో మాకు ఇల్లులు సరిపోవు అని చెప్పి ఆ రోజు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, అధికారి గౌతమ్ను, చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి గూడాలలో ఉన్న ఐటీడీఏ ప్రాంతంలో గూడాలు కానీ ఆదివాసీ నివసించే ఏ ప్రాంతమైనా వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతోనే గూడాలకే ప్రత్యేకంగా 21,000 ఇండ్లను మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం మంజూరు చేసినాం. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన 4.5 లక్షలు కాకుండా గూడాలలో ఉండే పేదలకు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలకు, వాళ్ళు జీవితంలో కట్టెకప్పు పెంకుటిల్లు చూసుకోవడమే వాళ్ళకు చాలా ఎక్కువ అనే పరిస్థితి నుంచి పక్కా ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని 21,000 ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేని వాళ్ళు ఉండనే వద్దు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకొక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మీ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచే తీసుకున్నాం. సంవత్సరం తిరిగే లోపల 1,00,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ కులం, మీ గూడెంలో ఈరోజు ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్ళు ఇంటి యజమానులైన ఈరోజు ఇక్కడ ప్రారంభించి రాష్ట్రం మొత్తం 1,00,000 ఇండ్లు నూతన ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మీ గూడెం నుంచి మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా నా సూచన అధికారులకు, మంత్రి గారికి, ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా, ఇంతకుముందు ఆ అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి 2 ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. అన్ని గూడాల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్ళకు. ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. ఏడాది తిరిగే కల్లా మళ్ళా వచ్చే సంవత్సరం ఏదో గూడెంలోనో ఏదో ఒక తండాలనో ఇదే తారీఖు నాడు మళ్ళా ఈ గూడాలలో అన్ని తండాలలో పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకొని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుందాం. నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. గౌతమ్ తర్వాత ఇంకొక ప్రత్యేక అధికారిని వేయండి. ఐటీడీఏలతోని తండాలలో పేదోళ్ళకి ఇండ్లు లేని స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి, ట్రైబల్స్కి ఎవ్వరు కూడా మాకు ఇల్లు లేదని మళ్ళీ మనకి వినిపించొద్దు. 365 రోజుల్లో అందరికి ఇండ్లు మంజూరు అయిపోవాలి. కట్టుకోవడానికి అవసరమైన పూర్తి సహకారం ఇవ్వాలి. ఇప్పుడు వస్తే గౌతమ్ కొన్ని ఇండ్లు చూపించాను. 2005-6లో అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో వచ్చినాయని. గోడలు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ కప్పు మాత్రం కవేలా ఉన్నది. అట్లున్న వాటికి కూడా ఆర్సీసీ స్లాబ్ వేసుకోవడానికి మీరు అదనంగా నిధులు ఇచ్చి ఆ పాత మంజూరైన ఇండ్లకు కూడా మంచిగా కప్పు మంచిగా వేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మీ పేదోళ్ళ కోసమే ఉన్నది, మీకోసమే ఉన్నది. మీ కష్టం ఏదున్నా ఆదుకునే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇంతమంది మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. సన్నబియ్యం వస్తున్నాయా తల్లి?
వస్తున్నాయా? మంచిగున్నాయా? సన్నబియ్యం మంచిగా తింటురా? సంటి పిల్లలకి సన్నబియ్యమే వండి పెడుతురు కదా. కరెంటు ఉచితంగా వస్తుంది కదా ఇంటికి. ఇప్పుడైతే ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి కదా. బస్సులలో ఎవరైనా పైసలు అడుగుతుర్రా మిమ్మల్ని? అమ్మగారింటికి పోతురు కదా, అమ్మగారింటికి పోతురు కదా బస్సులో. అమ్మవారిని దర్శించుకోవడానికి జాతరకి పోయేస్తురు కదా. ఎక్కడొక్క రూపాయి అడుగుతలేరు కదా. రాష్ట్రంలో ఏడిపోయినా మీ పిల్లలు చదువుకునే కాడికి వచ్చిన ఏడిపోయినా ఎవ్వరు అడుగుతలేరు కదా. అందుకే ఇవాళ మీకు 100% సన్నబియ్యం, మీ ఇంటికి ఉచిత కరెంటు, మీకు ఇందిరమ్మ ఇల్లు, మీకు బస్సులో ఉచిత ప్రయాణం, మీ పిల్లల చదువులకు మంచి చదువులు చదువుకోవడానికి. అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారా? సంఘాల వాళ్ళు ఉన్నారా? స్వయం సహాయక సంఘాలు ఉన్నారా అక్క? చేయెత్తురు ఎవరెవరు ఉన్నారో. ఇప్పటి వరకు మీకు 5 లక్షలు ఉంది. మొన్ననే మీ సంఘాలకి ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకునేటట్టు పెంచినాం. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. 1000 బస్సులు కొనిచ్చినాం మీకే. సొంతంగా కొనుక్కొని బస్సులలో ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం కాదు, మీరే బస్సులకు యజమానులు కావాలని ఈరోజు 1000 బస్సులు మీకే కొనిచ్చినాం. మీరే ఆర్టీసీకి పెట్టి 70,000 నెల కిరాయి కింద మీ బస్సులు పెట్టి మీరు సంపాదించుకునేటట్టు చేసినాం. మీ ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఇట్లా పెద్ద పెద్ద సార్లు పైసలు ఉన్న వాళ్ళ కంపెనీలు ఉండే అట్లాంటి ఏరియాలో మీకు 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తి ఇచ్చి మీ మంచిగా ఇందిరా మహిళా శక్తి ఇక్కడ ఉండే బాగుబాయి కూడా అక్కడ హైటెక్ సిటీ పక్కన ఇప్ప పువ్వు లడ్డు అమ్ముకోవడానికి 150 షాపులలో బాగుబాయి కూడా ఈరోజు మనం అక్కడ షాప్ పెట్టి ఇప్ప పువ్వు లడ్డు అమ్ముకోవడానికి ఇచ్చినాం. ఈరోజు ఈ ప్రభుత్వం మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈరోజు మీ బాగోగుల కోసమే పనిచేస్తుంది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత గృహప్రవేశాలు చేసి మీ అందరి మహిళలతో కలిసినాక నాకు కూడా చాలా సంతోషం. దసరా పండుగ చేసుకున్నట్టున్నది నాకైతే. ఎందుకంటే నేను ఎక్కడున్నా దసరా పండుగకు మా ఊరికి పోతా. మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరిని కలుతా. దసరా పండుగ నాటి జమ్మికి పోయి అక్కడనే ఉండి పాలపిట్టను చూసి మా ఊర్లోనే దసరా పండుగ చేసుకొని యాటను కోసుకొని అందరితో కూర్చొని తినొస్తాం. మరి మీరు అందరు గూడెంలో మరి ఇలా యాటను కోసిరో లేదో నాకు తెలియదు, కానీ కోసిరు ఎవరైనా? మళ్ళీ మేము పోయినాక మంచిగా రాత్రికి యాటను కోసుకొని మంచి దావత్ చేసుకోరు, సరేనా? అందరు మంచిగా సంతోషంగా. ఎవ్వరు రానోళ్ళు, ఈడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇల్లు రానోళ్ళు ఉంటే ఎవ్వరు బాధపడకూరు. మీ అందరి ఇండ్లు మళ్ళీ కలెక్టర్ అమ్మ వస్తుంది మీ దగ్గరికి వచ్చి ఇండ్లు రానోళ్ళ పేర్లు రాసుకొని మీ అందరికీ ఇండ్లు మంజూరు చేస్తారు. అందరు ఇండ్లు కట్టుకోరు, సగం సగంలో వదిలేయకండి. వదిలేస్తే మా దగ్గర ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఇల్లు ఉండదు. కాబట్టి ఇల్లు తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా వదలకండి. 6 నెలల మొత్తం ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా మంత్రి గారు ఇచ్చేసారు. అసలు నెల రోజుల్లోనే ఇల్లు పూర్తయ్యే టెక్నాలజీ తీసుకొచ్చిండు. నెల ఒకవేళ వెనక ముందు ఏమైనా వానొచ్చో ఏదన్నా కష్టం వచ్చో అమ్మగారింటికి పోయేస్తే గిన ఒకవేళ ఏమైనా వాయిదా పడ్డా నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కట్టుకోవాలనో కూడా ఇప్పుడు మంత్రి గారు కొత్త విధానాన్ని కనిపెట్టారు. తొందరలోనే మీ అందరికి ఇండ్లు మంజూరు అవుతాయి. మీరందరూ సంతోషంగా ఇండ్లు కట్టుకొని మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. మీ పిల్లలను చదివించుకోకపోతే మీ జీవితంలో ఏమీ ప్రయోజనం లేదు. ఇవాళ సీతక్క మీలాంటి ఆడబిడ్డని ఆదివాసి బిడ్డ చదువుకున్నది కాబట్టి రాష్ట్రాన్ని నడుపుతుంది మంత్రి, అవునా? అత్రం సుగుణ ఇవాళ లీడర్ అయింది, లేకపోతే కోవ లక్ష్మి గారు ఈరోజు నాయకురాలు అయిందంటే వాళ్ళ తండ్రి వాళ్ళని చదివించిండు కాబట్టి ఇవాళ మీకు అందరికీ నాయకత్వం వహిస్తున్నారు. మీరు కూడా మీ జీవితాలలో మార్పు రావాలి. మీరు కూడా ఇట్లా రాష్ట్రాన్ని నడపాలి. మీరు పెద్ద పెద్ద అధికారులు కావాలంటే మీ పిల్లల్ని చదివించుకోవాలి. చదువు ఒక్కటే మీ జీవితంలో వెలుగులు తెస్తుంది. చదువు ఒక్కటే మీ జీవితంలో అభివృద్ధి తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే అమ్మలందరూ నేను అడుగుతున్నా, మీ పిల్లల్ని చదివిస్తారు కదా? చదివిస్తారా? ఓ పూట ఉపాసం పండుకున్నా సరే కానీ మీ పిల్లల్ని చదివించండి. మాట ఇస్తున్నారా? అందరు గట్టిగా చప్పట్లు కొట్టి నాకు మాట ఇరి మీ పిల్లలందరినీ చదివిస్తామని. మీ ఇంటి ఆయన నగదు ఇచ్చారంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్కి ఇస్తాడు. అందుకే ఇంటి ఆయనకు నగదు ఇవ్వకండి. ఏదున్నా మీ దగ్గరనే దాచుకోండి. మహాలక్ష్మి పొదుపు సంఘాలలో దాచుకొని నగదు మంచిగా దాచుకొని పిల్లలు చదివించుకొని పిల్లలు బాగుపడితే అందరు బాగుపడతారు. ధన్యవాదాలు.